dim dum dana da dim dana da dim dum dana da dim dana dim dum dana. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. దేవి భాగవతం ప్రథమ స్కందం. ఈ దేవి భాగవతంలో 12 స్కందములు ఉంటాయి. సూత మహర్షిని సౌనకాది మహామునులు నైమిషారణ్యంలో వాళ్ళు కూర్చుని వాళ్ళు ఎంత ఉపాసన నిత్యం చేస్తూ ఉన్నా భగవన్నామస్మరణ ఎంత చేసుకుంటే లేకపోతే ఎంత వింటూ ఉంటే అంత చక్కగా బాగుంటుంది అన్న విషయాన్ని వాళ్ళు గ్రహించి అడగడం జరుగుతుంది. మనం కూడా ఈ నవవిధ భక్తి మార్గాలు అనేటప్పటికీ ఒక దగ్గర కూర్చుని సంవత్సరాలు తపస్సు అన్నది ఇప్పుడు కలియుగంలో చెయ్యలేం కాబట్టి వీలైనంత శ్రవణము, అలాగే మన కీర్తనము, మనకి వచ్చింది చక్కగా భగవన్నామాన్ని పాడుకున్నా సరే, భగవంతుడిని స్మరించుకుంటూ ఆనందంగా నృత్యం చేసినా సరే, మనస్ఫూర్తిగా భగవంతుడితో ప్రేమగా మాట్లాడగలగాలి. దాన్నే ఉపాసన అని అంటాం. మన చేతిలో ఉన్న పుస్తకాలు, ఆ పుస్తకాల్లో ఉన్న పద్యాలు, శ్లోకాలు, నామాలు ఎన్ని అలాగ బాహ్యంగా చదివేస్తున్నా భగవంతునికి అవేమీ వద్దు. మనం చూపిస్తున్న ప్రేమ మాత్రమే కావాలి. ఆ ప్రేమ రావాలి అంటే, మనస్ఫూర్తిగా భగవంతుని వైపు మన దృష్టి వెళ్ళాలి అంటే భగవంతుని యొక్క కారుణ్యం ఇంత ఉందా అని తెలుసుకోవాలి. అంతే కదా, ఎవరైనా మనకి బాగా సహాయం చేశారు అన్న విషయాన్ని తెలుసుకుంటే వాళ్ళ మీద మరింత ప్రేమ పెరుగుతుంది. ఎప్పుడెప్పుడు వాళ్ళని కలుస్తామా, కృతజ్ఞతతో వాళ్ళ దగ్గర ఒక 4 మాటలు చెప్తామా అని అనుకుంటూ ఉంటాం. సహజం కదా. అదేవిధంగా అమ్మ అనుగ్రహం ఇన్ని రకాలుగా ఉందా అంటే, ఈ రకంగా అమ్మ అనుగ్రహాన్ని ఇస్తోందా, నేను పోల్చుకోలేకపోతున్నాను కదా. బాహ్యంగా కనిపించే సుఖాలు, లేకపోతే వస్తువులు, వాసనలు, వీటికి గురవుతూ ఆ ఆనందంతోనే జీవితం అంతా అయిపోతూ ఉంటుంది. మళ్ళీ మనిషి ఉపాధి అన్నది ఎప్పుడు వస్తుంది? రావడం చాలా కష్టం. మనిషి జన్మ రావడం చాలా కష్టం. ఒక్కసారి వచ్చిన తర్వాత అమ్మ ఇచ్చిన శక్తులతో అసలు మనిషిగా పుట్టిన తర్వాత ఎటువంటి లాభాలు పొందవచ్చు, ఎంత చక్కగా తరించిపోవచ్చు, ఈ విషయాలన్నీ అద్భుతంగా మనకి బాగా అర్థమయ్యేటట్టుగా పురాణాల ద్వారా ఋషులు మునులు అందించారు. అందుకే అవి చదువుకోలేకపోయినా కనీసం వాటి కథలైనా అప్పుడప్పుడు విన్నప్పుడు ఆ శ్రవణం వల్ల కూడా మన జీవితంలో ఎంతో మంచి మార్పు అన్నది వస్తుంది. అందుకు ఈ సౌనకాది మహామునులు సూత మహర్షిని దేవీ భాగవతం చెప్పండి అని వాళ్ళు అడిగినప్పుడు ఆయన చెప్తూ, ప్రథమ స్కందంలో హయగ్రీవ ఉపాసనతో మొదలవుతుంది కాబట్టి ఇంటికి హయగ్రీవ రూపం ఎందుకు వచ్చింది దీని గురించి చెప్పుకుంటున్నప్పుడు, వమ్రి అనే ఒక కీటకం వింటి నారి ఏదైతే ఉందో దాన్ని అది పూర్తిగా కొరికేసిన తర్వాత శ్రీ మహావిష్ణువు యొక్క తల అన్నది తెగిపోయి సముద్రంలో పడిపోయినప్పుడు అందరూ ఉపాసన చేస్తే ఆ మహాశక్తి స్వరూపిణిని అమ్మ ఒక గుర్రపు తల తెచ్చి శ్రీ మహావిష్ణువుకి పెట్టాలి అని చెప్తుంది. ఇలా ఎందుకు జరుగుతున్నాయి? శ్రీ మహావిష్ణువుకి శక్తి ఉండదా? ఆయన మళ్ళీ ఒక రూపాన్ని తెచ్చుకోలేరా అంటే కాదు. ఇక్కడ ఒక విషయం జరగాలి కాబట్టి దానికి సంబంధించి ఇన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి అన్నమాట. పూర్వం హయగ్రీవుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు. హయగ్రీవుడు అంటే గుర్రపు తల అన్నది ఉండేది, శరీరం అంతా మామూలుగా మనిషి రూపం అన్నది ఉండేది. ఆ రకంగా ఆ రాక్షసుడు. అయితే ఆ రాక్షసుడు ఉపాసన చేసి అమ్మవారి అనుగ్రహాన్ని పొందాడు. అమ్మవారు ఎన్నో శక్తులు ఇచ్చారు. మరి నీకేం వరం కావాలో కోరుకో అని అన్నప్పుడు ఆయన ఒక విచిత్రమైన వరం కోరుకుంటాడు. నేను చనిపోకూడదు అంటే అమ్మ ఒప్పుకోదుగా. అమ్మే కాదు, అయ్యవారు వచ్చినా ఎవరు వచ్చినా ఎవరు ఒప్పుకోరు. ఎందుకు అంటే సృష్టికి ఒక నియమం అన్నది ఉంటుంది, ఒక పద్ధతి. వచ్చిన ప్రతి జీవి వెళ్ళిపోవలసిందే. అందుకని బాగా ఆలోచించి, తన రూపం భిన్నంగా ఉంటుంది కాబట్టి, తనలా మళ్ళీ ఎవరు ఉండరు కాబట్టి, అలా ఒక గుర్రపు ముఖంతో ఆ రూపము అన్నది ఎప్పుడూ ఏర్పడదు, ఎప్పుడో ఏర్పడితే అప్పుడు చూడవచ్చు అన్నట్టుగా నాలాంటి రూపంతోనే నా చావు అన్నది ఉండాలి. వెంటనే అమ్మవారు తథాస్తు అని అంటారు. ఈ రకంగా ఈ కోరిక అన్నది తీరిపోయింది. అయితే ఇలాంటి రాక్షసుల గురించి మాట్లాడుకుంటున్నప్పుడు మనం ఒక్కసారి నేటి సమాజంలో మన ప్రవర్తన దీన్ని ఒకసారి మనం పోలిక అన్నది చేసుకుంటూ ఉండాలి. లేకపోతే ఈ పురాణాల్లో ముఖ్యంగా దేవీ భాగవతంలో దాగి ఉన్న కథలు, అప్పుడెప్పుడో ఎవడో రాక్షసుడు ఉండేవాడు, గుర్రపు తల ఉందో ఇంకేదో తల ఉందో శ్రీ మహావిష్ణువు చంపేస్తే ఇప్పుడు మనకేం లాభం?
మనం ఏం చేస్తాం తెలుసుకుని అని అనుకుంటాం. యుగాలు మారిపోయాయిగా. కానీ ఇక్కడ రాక్షసత్వము అన్నది ఒకటి మనందరి లోపల కూడా ఉంటుంది. ఆ లోపల నుంచి అది బయటికి రాకుండా దాన్ని తొక్కేస్తూ ఉండాలన్నమాట. ఒకసారి అది బయటికొచ్చిందా ఎటువంటి ఆలోచనలు చేస్తుంది. ఇలాగ ఈ జీవుడు ఎప్పుడు ఉండిపోవాలి అంటే ఉండిపోడు. ప్రతి శరీరం విడిపోవలసిందే. అయితే రాక్షసత్వం అన్నది అవతల వాళ్ళ ఆనందంతో సంబంధం లేకుండా కేవలం నేను ఆనందంగా ఉండాలి. నా ఆనందం కోసం అవతల వాళ్ళని ఎంత ఇబ్బంది పెట్టినా పర్వాలేదు, అవతల వాళ్ళు ఏమైపోయినా పర్వాలేదు అనే ఆలోచన ఏదైతే ఉంటుందో అది రాక్షసత్వం. నేను మాత్రం హాయిగా ఉండాలి. ఈ వరం ఎప్పుడైతే కోరుకుంటాడో నాకు చావు లేదు అని అనుకుంటున్నాడు హయగ్రీవుడు. సరే, మరి అమ్మ శక్తి అటువంటిది కాబట్టి ఆనందంగా జీవితాన్ని కొనసాగించవచ్చు కదా. నాకు ఇంత శక్తి వచ్చింది కాబట్టి ఇప్పుడు దీన్ని నేను ఎలా ఉపయోగిస్తున్నాను అని దుర్వినియోగం చేయటం మొదలుపెట్టాడు. ఋషులను మునులను బాధలు పెట్టడం మొదలుపెట్టాడు. మన దగ్గర ఉన్న ఉపాధి, మన దగ్గర ఉన్న శక్తి, అది డబ్బు రూపం కావచ్చు, జ్ఞానం రూపం కావచ్చు, లేకపోతే మంచి అలవాట్లు కావచ్చు, సత్ప్రవర్తన కావచ్చు, దీనితో మనం ఎప్పుడూ వీటిని దుర్వినియోగం చేసుకోకూడదు. అలా ఎప్పుడైతే భగవంతుడు మనకిచ్చిన శక్తుల్ని దుర్వినియోగం చేసుకుంటామో ఈ శక్తులే ఒకానొక సమయంలో మన పతనానికి కారణమైపోతాయి. ఏ వరం కోరుకున్నాడో ఆ వరం వల్లే పతనం అయిపోయాడు. కారణం ఏమిటి అంటే ఆనందంగా బ్రతకవచ్చు, హాయిగా బ్రతకవచ్చు. ఎప్పటి వరకు? మళ్ళీ ఆ రూపం వచ్చి అంతం చేసేంత వరకు. మరి ఎన్ని భోగభాగ్యాలు అనుభవించవచ్చు. కానీ అలా కాదు కదా, అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టాడు. ఇది రాక్షసత్వం. ఇది మనం తెలుసుకోవాలి. అందుకే భగవంతుడు మనకి ఇచ్చిన స్థాయి, ఉపాధి, దీన్ని ఆనందిస్తూ మనం హాయిగా మన జీవితాన్ని కొనసాగిస్తే ఎప్పుడూ ఎటువంటి ఇబ్బంది ఉండదు. కానీ ధర్మాన్ని తప్పి అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టాలి అని అనుకున్నప్పుడు మాత్రం మన దగ్గర ఉన్న ఉపాధి, బలము, బలగము ఇవేమీ పనికిరావు అని మనకి పురాణాలు చెప్తూ ఉంటాయి. అందుకే ఈ కథలన్నీ తెలుసుకోవాలి. ఆ రకంగా అందరినీ ఇబ్బంది పెడుతున్నాడు. ఎంతవరకు అంటే బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి స్వర్గంలో అంటే అన్ని లోకాలు కావాలి, ఏమైనా చేస్తాను, నా ప్రవర్తన ఎలా ఉన్నా పర్వాలేదు. కారణం ఏమిటి అంటే నాకు మించిన శక్తి ఇంకొకటి లేదు. రావాలి అంటే ఈ రూపంలో రావాలి. అప్పటి వరకు నన్నెవరు చెయ్యలేరు, ఏమీ చెయ్యలేరు. ఇలా వెళ్ళిపోతూ ఉంటే ఇప్పుడు అమ్మవారు ఏం చెయ్యాలి? ఇలాంటి రూపం ఒకటి రావాలి. సో మరి అమ్మ శక్తి మామూలు శక్తి కాదు కదా. పార్వతీదేవి ఏ రకంగా అయితే తన నలుగు పిండితో ఒక బాలుణ్ణి సృష్టించిందో, తన శక్తితో సృష్టించిందో, అలాగే అమ్మవారు కూడా ఏదైనా ఒక జీవిని తీసుకొచ్చి, అమ్మ ప్రకృతి స్వరూపిణి కదా, ఆ జీవికి ఆ తల తీసేసి ఒక గుర్రపు తల పెట్టేసి ఒక రూపాన్ని సృష్టించవచ్చు. కానీ శ్రీ మహావిష్ణువు యొక్క శక్తి స్థితికారకుడు అంటే ఆ రూపంలో రాక్షస సంహారం చేయాలి. ఎక్కువగా మనం శివుణ్ణో బ్రహ్మనో అంటే ఆ కథలు విన్నప్పుడు రాక్షస సంహారం చేసినట్టు కనిపిస్తూ ఉండదు మనకి. స్థితికారకుడు కాబట్టి శ్రీ మహావిష్ణువు ఆ పని చెయ్యాలి. అందుకే శ్రీ మహావిష్ణువుకే అంత శక్తి ఉంది. ఆ శక్తి శ్రీ మహావిష్ణువుకి ఇవ్వాలి. అందుకే అలా తల తెగిపోవడం, మరి తల తెగిపోయిన తర్వాత గుర్రపు తల అతికించమని చెప్పటం, అలా అప్పుడు దేవతలు గుర్రపు తల అతికిస్తే ఇప్పుడు శ్రీ మహావిష్ణువు కూడా ఆ రాక్షసుల్లాగా హయగ్రీవుల్లాగా తాను కూడా ఉన్నాడు. హయగ్రీవుడు కోరుకున్నట్టే తాను ఏ వరమైతే కోరుకున్నాడో అలా ఇప్పుడు శ్రీ మహావిష్ణువు ఉన్నారు కాబట్టి వీళ్ళిద్దరికీ ఇప్పుడు యుద్ధం జరుగుతుంది. అలా యుద్ధం జరిగిన తర్వాత హయగ్రీవుణ్ణి అంతం చేసి మళ్ళీ శ్రీ మహావిష్ణువు తన రూపాన్ని పొందారు. ఇది మనకి భాగవతంలో అంటే దేవి భాగవతంలో ప్రథమ స్కందంలో ఈ హయగ్రీవ ఉపాసనకు సంబంధించి ఈ కథ అన్నది వినిపిస్తూ ఉంటుంది. ఇందులో ప్రప్రథమంగా నేర్చుకోవలసింది ఏంటి అంటే భగవంతుడు ఎన్నో శక్తులు ఇస్తాడు. వాటితో నువ్వు ఆనందంగా ఉండు, అవతల వాళ్ళకి ఆనందాన్ని ఇవ్వు అని చెప్తూ ఉంటాడు. కానీ వాటిని మనం దుర్వినియోగం చేసుకుంటే అవి మన పతనానికి కారణమవుతాయి. కారణం ఏమిటి అంటే మనం అనుకుంటాం మనమే చాలా తెలివైన వాళ్ళమని. కానీ మనల్ని సృష్టించిన శక్తి, మనకు మించిన శక్తి ఒకటి ఉంటుంది. అది శాసిస్తూ ఉంటుంది. జీవుడు అన్నవాడు ప్రయాణం చేస్తూ ఉంటాడు. శరీరం శాశ్వతం కాదు, ఆత్మ శాశ్వతం. అంటే ఆత్మకు చైతన్యం కలిగే పనులు చెయ్యాలే గాని ఎంతసేపు ఈ శరీరానికి సంబంధించి ఇది శాశ్వతము, ఇది ఇలా ఉండిపోతుంది అనేటట్టుగా భోగభాగ్యాలు అనుభవించటంలో అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టామా మన పని అయిపోయింది అన్నట్టు అమ్మవారు ఇక్కడ ఒక ఉపాయంతో శ్రీ మహావిష్ణువుని హయగ్రీవుడిగా మార్చి మళ్ళీ ఆ శ్రీ మహావిష్ణువుతో ఈ యుద్ధం జరిపించి ఈ రాక్షసుణ్ణి అంతం చేసింది. అంటే అమ్మ శక్తి అటువంటిది. అమ్మ శక్తి ద్వారా
ఇన్ని కథలు నడుస్తూ ఉంటాయి అన్నమాట. ముఖ్యంగా ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, ప్రతి ఒక్క కర్మ వెనక దాగి ఉన్న శక్తికి కల చైతన్యం అమ్మ. కాబట్టి ఆ విషయాన్ని మర్చిపోకూడదు. మనం నడుస్తున్నా, తింటున్నా, పరిగెడుతున్నా మనకి ఉన్న జీవ చైతన్యానికి కారణం అమ్మ అన్న విషయం ఇక్కడ తెలుసుకోవాలి. ఇదే విషయాన్ని సూత మహర్షి కథల రూపంలో అక్కడ శౌనకాది మహర్షులకి చెప్తున్నారు. దేవి భాగవతంలో ప్రథమ స్కందంలో ఇంకా మధుకైటబుల కథ అన్నది కూడా తర్వాత వస్తుంది. దాని గురించి మనం తర్వాత ఎపిసోడ్లో మాట్లాడుకుందాం. నమస్తే.